హలో అండి, వెల్కమ్ టు నూరీస్ కిచెన్. ఈరోజు నేను అలసంద వడలు చేయబోతున్నాను. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఫోక్తో అన్నప్పుడు కరకరం అంటూ సౌండ్ కూడా వస్తుందండి. అంత క్రిస్పీగా ఉంటాయి. లోపల స్మూత్గా, పైకి క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటమ్ అండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చూస్తున్నారు కదా, వీటిని అలసందలని అంటారండి. ఇవి వైట్ కలర్లో ఉన్నాయి, బ్రౌన్ కలర్లో కూడా ఉంటాయి అన్నమాట. ఈ అలసంద బ్యాడ్లు కూడా మనకి దొరుకుతాయి. అలసంద బ్యాడ్లు నేను విలేజ్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. మనకి అవైలబుల్ లేకపోతే అలసందని కూడా అలాగే నానబెట్టి 1 గంట పాటు చేసుకోవచ్చు అన్నమాట. ముందుగా 1 గ్లాసు అలసంద బ్యాడలు వేసుకొని నేను 1 గంట పాటు నానబెట్టుకున్నాను. తర్వాత ఇలా రంధ్రాన గిన్నెలో వేసుకొని వాటర్ అంతా పోయే వరకు వడపోసుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అలసంద పప్పుని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో తీసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కరివేపాకు తురుము, కొంచెం కొత్తిమీర తురుము, అలాగే 1 గుప్పెడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకొని, అలాగే 1/2 కప్పు వరకు ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బజ్జీ పిండిలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 కవర్ తీసుకోవాలండి. నేనైతే మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఈ కవర్ మీద ఇలా ఆ మిశ్రమాన్ని ఇలా వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో మెల్లగా వదిలి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని వడలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనము కూరగాయలలో వంకాయల్ని ఎలాగైతే రాజా అని అంటామో, అలాగే ఈ వడలల్లో అన్నిటికంటే ఎంతో టేస్టీకరమైన వడలంటే అలసంద వడలనే చెప్పుకోవాలి. అంత టేస్ట్గా ఉంటాయన్నమాట. మీరు ఒకసారి చేస్తే మీరే అంటారు, చాలా 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 బాగుంటాయి. అంతేనండి, అలసంద వడలు రెడీ. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటమ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.